జోరుగా వర్షం కురుస్తోంది. చల్లని వాతావరణంలో వర్షపు నీటిలో డ్రైవర్ గారు బస్సును పోనిస్తున్నారు. బస్సులో కూడా పెద్దగా ప్రయాణికులు లేరు. దీంతో ఆ డ్రైవర్ గారికి ఓ ఆలోచన వచ్చింది. కండక్టర్ దగ్గర నుంచి గొడుగు తీసుకున్నారు. ఆ గొడుగు వేసుకుని బస్సు నడపడం మొదలుపెట్టారు. దాన్ని కండక్టర్ వీడియో తీశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర్షానికి బస్సులో వాటర్ లీక్ అవుతుందేమో, అందుకే డ్రైవర్ గొడుగు వేసుకొని మరి నడుపుతున్నాడు అని వీడియో చూసిన వాళ్లకు అనిపిస్తోంది. ఇదే ఆ డ్రైవర్ కండక్టర్ కొంపముంచింది. ఆర్టీసీ పరువుకు భంగం కలిగేలా పిచ్చి చేష్టలు చేస్తారా అని ఆ డ్రైవర్ కండక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. కర్ణాటకలోని ధార్వాడ యూనిట్లో బేటగిరి ధార్వాడ రూట్లో నడిచే నార్త్ వెస్టర్న్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి చెందిన బస్సు అది. డ్రైవర్ హనుమంతప్ప, కండక్టర్ అనిత విధుల్లో ఉన్నారు. సాయంత్రం జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో డ్రైవర్, కండక్టర్ కలిసి ఈ గొడుగు సీన్ను సరదాగా క్రియేట్ చేశారు. కాకపోతే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడమే వారు చేసిన తప్పు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఆర్టీసీని తిట్టిపోస్తున్నారు. వీడియోను సరిగా చూడకుండా ఇలాంటి చెత్త బస్సులు నడుపుతున్నారని ఆడిపోసుకుంటున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు ఎంత కష్టపడుతున్నారో అని సానుభూతి చూపిస్తున్నారు. ఈ వీడియోపై నార్త్ వెస్టర్న్ కర్ణాటక ఆర్టీసీ అధికారులు స్పందించారు. వర్షం కురుస్తున్నప్పుడు బస్సులో ఎక్కడా లీకేజీ లేదని స్పష్టం చేశారు. బస్సులో వాటర్ లీక్ అయినట్లు డ్రైవర్, కండక్టర్, ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదన్నారు. ఆఖరికి ఆర్టీసీ టెక్నికల్ ఇంజనీర్లు కూడా బస్సును పరిశీలించారని, పైకప్పు లీకేజ్ కావటం లేదని నిర్ధారించారని వెల్లడించారు. డ్రైవర్, కండక్టర్ను విచారించగా కేవలం వినోదం కోసమే వీడియో చేసినట్లు చెప్పారన్నారు. సంస్థ పరువు ప్రతిష్టల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్, కండక్టర్ను విధుల నుంచి తొలగించినట్లుగా తెలిపారు.